గ్రామం కొమట్పల్లి. అయితే నేను చిటూరి రాకేష్, నెల్లూరు భాగ్య, మాదిగా క్యాస్ట్. మేము 4 years నుండి ప్రేమించుకుంటున్నాము. అయితే ఏమైందంటే వాళ్ళు ఫ్యామిలీని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు అబ్బాయి. సర్లే అని చెప్పేసి మనం లాస్ట్ 2003 December 8న మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఫ్యామిలీని ఒప్పించుకుంటానని చెప్పేసి అన్నాడు. ఒప్పించుకుంటానని చాలా రోజులు వెయిట్ చేశాను. మా డాడీ వాళ్ళు మిస్సింగ్ కేసు అలా పెట్టారు. లింగంపేటకి వచ్చినప్పుడు మా ఆయన ఏం చేశాడు, మా భార్యకి ఏదైనా నాదే బాధ్యత అని రాశాడు లింగంపేట పిఎస్లో. రాసినప్పుడు మా నాన్న వాళ్ళకి ఇంకా హైదరాబాద్కి తీసుకొచ్చేలోపు మేము ఇటు వచ్చేసినాము. అయితే నాదే బాధ్యత అని అంటే మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతే ఇప్పుడు ఏమంటున్నాడు, మేము హైదరాబాద్ వెళ్ళిపోయాక నేను అప్పటికే 6 months ప్రెగ్నెన్సీ ఉన్నా, అప్పటికే నాకు ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాను. February 21 రోజు బ్యాక్ పెయిన్ వస్తుందంటే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాడు. ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేశాడు. అయితే ఇంకా పెయిన్ వస్తుంది, కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది అని చెప్పినా కానీ పట్టించుకోలేదు. 21 రోజు నుండి కడుపు నొప్పి వస్తే 25th రోజు తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. తీసుకెళ్తే నీలఫర్ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికి 8 months బేబీ ఆల్రెడీ కడుపులోనే చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్న తర్వాత వెంటనే అడ్మిట్ అవ్వండి అమ్మా, లేదంటే నీకు ప్రాబ్లం అని చెప్పేసి అంటే అక్కడే అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ చేసేసి ఇంకా మా ఆయన బయటికి వెళ్ళిపోయాడు, నేను అందులోనే ఉన్నాను. పాపని తీసేసిన తర్వాత 3 daysకి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు, మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు, మా నాన్న వాళ్ళు చనిపోతా అంటున్నారు, ఊర్లోకి మమ్మల్ని రానియరు, మీ క్యాస్ట్ వేరు, అవసరం లేదు, ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పేసి అప్పటి నుండి వేధిస్తున్నాడు. ఇంటికి తీసుకొచ్చి మాట్లాడిపిస్తానని లింగంపేట పిఎస్కి తీసుకొచ్చి అక్కడ పిఎస్లో నేను నార్మల్గా అక్కడ పడిపోతే నన్ను వదిలేసి ఇంకా పారిపోయాడు అతను. పిఎస్ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. అక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళిపోండి అనే మాట్లాడుతున్నారు, కానీ మీకు న్యాయం చేస్తామని మాట్లాడట్లేదు. వాళ్ళైతే తీసుకొచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. అత్తమ్మ వాళ్ళు లాక్ ఓపెన్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వస్తే ఇంట్లో నుండి నన్ను గెంటేసి వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడే బయటే ఉంటున్నాను నేను. మా మామయ్య వాళ్ళు అంజయ్య, చిటూరు అంజయ్య. ఆయన నాకు అవసరం లేదు అంటున్నాడు. అందరికీ నమస్కారం. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని కేశవపేట గ్రామంలో ఇక్కడ నెల్లూరు భాగ్య ఎస్సీ మాదిగా ఇదే గ్రామానికి చెందిన చిటూరి రాకేష్, తండ్రి పేరు అంజయ్య ముదిరాజు గారు, నెల్లూరు భాగ్య వీరిద్దరూ గత 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు. 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటే వీళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటే డిసెంబర్ 8, 2023లో పెళ్లి చేసుకుంటారు. జగదీర్గుట్టలో ఉంటారు, వీళ్ళు నివాసం ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళి యాదగిరిలో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటే వీళ్ళు మొన్న 2024లో వీళ్ళు మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. మిస్సింగ్ కేసు పెడితే తీసుకురావడం జరిగింది, ఫేస్లోకి రావడం జరిగింది. ఎస్ఐ గారి సమక్షంలో నా భార్యని నేను చూసుకుంటాను, అన్ని విధాలు మేము చూసుకుంటామని అక్కడ ఎస్ఐ గారికి లెటర్ రాసి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అక్కడ అంటే దీనికి అంగీకరించి వెళ్ళిపోయాడు. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఎవరు కూడా రాలేదు. అయిన తర్వాత అప్పటికి మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది తెలిసింది. అక్కడ కన్ఫర్మేషన్ అయిపోయినాక మన ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ఎందుకులే లొల్లి ఎందుకు అని చెప్పేసి ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న రీసెంట్గా February 21వ తారీఖున అమ్మాయి బ్యాక్ పెయిన్ వస్తుంది, ట్యాబ్లెట్స్ కావాలంటే ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు. 21వ తారీఖు నుంచి కడుపుని వస్తుంది అంటే 25వ తారీఖు ద్వారా కూడా అబ్బాయి స్పందించలేదు. 25వ తారీఖు రోజు 8:30 హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ చేసి అన్ని చూసి అధికారులు అక్కడ ఉన్న డాక్టర్స్ అన్ని చూసి ఏం చెప్పారంటే కడుపులోనే పాప చనిపోయింది, బేబీ చనిపోయింది, ఇమీడియట్గా మీరు హాస్పిటల్లో మీరు ఇప్పుడు అడ్మిట్ కావాలి. దళితురాలు అనే కారణంతో ఇప్పుడు అమ్మాయిని ఇంట్లోకి పెట్టేయడం జరిగింది. అధికారులు కూడా ఎవరు స్పందించలేరు. పోలీస్ స్టేషన్లో పోటీ తిరిగినా కూడా స్పందన కరువైంది. ఉన్న అధికారులు కూడా ఇప్పటిదాకా వీళ్ళు పోతేనే ఉల్టా మీరు బెదిరించి దబాయించడం జరిగింది. నిన్న నైట్ అధికారులు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర టెంట్ వేయడం ద్వారా అధికారులు ఇక్కడ దాకా వస్తారు. ఇంతకుముందు వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ కాలు మొక్కినా కూడా అధికారులు స్పందించలేరు. ఇక్కడైనా అధికారులు స్పందించి అమ్మాయికి తగిన న్యాయాలను కోరుతున్నాం. ఇప్పుడు ఎవరైతే చిటూరి రాకేష్ ముదిరాజు ఉన్నాడో, ఇప్పుడు భాగ్య నెల్లూరు భాగ్య మాదిగా అమ్మాయిని ఏ విధంగా అయితే పెళ్లి చేసుకుంటో ఆ రోజు కులం గుర్తుకు రాలేదా, ఈ రోజు కులం గుర్తుకు వస్తుందా, అమ్మాయికి తగిన న్యాయం చేయాలి, అధికారులు చేయాలి. అదేవిధంగా అబ్బాయి కూడా వాళ్ళ భార్యను వచ్చి తీసుకొని నా భార్యను ఎలా ఇంటి పెళ్లి చేసుకుంటూ అదేవిధంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
తప్పకుండా న్యాయం చేసేవారు కూడా టెంట్ ఇక్కడ నుంచి కదిలేదు, అమ్మాయి కూడా ఇక్కడ నుంచి జరిగేది లేదు. అవసరమైతే భారీ ఎత్తున దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా మేల్కొని అమ్మాయికి తగిన న్యాయం అధికారులు చేయాలని అక్కడ ఉన్న రాకేష్ కూడా వాళ్ళ నా భార్యను ఒప్పుకొని తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం. లేకపోతే ముందు కూడా చాలా ఇక్కడ వంట వర్క్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇప్పటికీ అయిపోలేదు. ఇక SC/ST కమిషన్ ద్వారా దృష్టి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.